కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టు స్టేటస్ కోను కొనసాగించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని స్పష్టం చేసింది ప్రభుత్వానికి. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని కూడా సూచించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరికలను జారీ చేసింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఢిల్లీ నుండి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. మూర్తి, దాదాపు హెచ్సియు భూములకు సంబంధించినటువంటి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు ఈరోజు విచారణ చేపట్టింది. ముఖ్యంగా దాదాపు ఎంత ఉత్కంఠతో దాదాపు కొన్ని మొత్తం జాతీయ మీడియా కూడా దీనిని హెచ్సియు భూములకు మనకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం నేషనల్ మీడియా తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ సాగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈరోజు కేసు విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించినది జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత జస్టిస్ మసీతో కూడినటువంటి న్యాయమూర్తుల ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన విచారణ చేపట్టిన తర్వాత చాలా ప్రధానమైనటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినది గత విచారణలో భాగంగా మధ్యంతర అఫిడవిట్ని సమర్పించాలని చెప్పడంతో దీనికి సంబంధించినది ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ శాంతకుమారి గారు గత 2 రోజుల క్రితమే ఢిల్లీకి రావడము, పలు న్యాయవాదుల నిపుణులతో చర్చించిన తర్వాత అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అఫిడవిట్లో చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను చేర్చడం జరిగింది. దాదాపు ఈ అఫిడవిట్లో అంటే ఏదైతే మనకు కంచెగచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాలకు సంబంధించింది దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా న్యాయ పరిధిలో ఉండడంతో అక్కడ చెట్లు మొలిచాయి. దానితోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అంటే చెట్లను నరికివేసినటువంటిది కొన్ని మాత్రమే పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన చెట్లు మాత్రమే దానికి సంబంధించినది. అంతేకాకుండా అక్కడ ఏదైతే భూమి రెవెన్యూ రికార్డులకు సంబంధించిన అటవీ శాఖ రికార్డులో అఫిడవిట్లో లేవు అంటే ఇక్కడ మనకు నిబంధనల ప్రకారమే చెట్లను నరికివేయడం జరిగింది అంటూ కూడా అఫిడవిట్లో సిఎస్ శాంతకుమారి గారు ఇక్కడ అఫిడవిట్ని చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అఫిడవిట్లో పొందపరిచినటువంటి అంశాలనే ప్రధానంగా తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే దాదాపు ఈ భూముల్లో అంటే ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూముల్లో యూనివర్సిటీలు తర్వాత భవనాలు కొన్ని ఇన్స్టిట్యూట్లు బస్ స్టాప్లు ఉన్నాయి అని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. అయితే ఈరోజు చేపట్టినటువంటి విచారణలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఏదైతే బిఆర్ గవాయ్ కొన్ని ప్రధానమైనటువంటి అఫిడవిట్ ఆధారంగా ప్రధానమైనటువంటి అంశాలను ఇక్కడ లేవనెత్తడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ అంశాలకు సంబంధించిన 100 ఎకరాల్లో ఏదైతే మీరు చెట్లను నరికివేసినటువంటిదో అక్కడ పర్యావరణ అనుమతి మీరు తీసుకున్నారా అన్నది మొదటి ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా మీరు ఏ విధంగా ఈ చెట్లను నరికివేయడం జరిగింది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించినటువంటిది అంటే ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అభిషేక్ సింగ్ ఇక్కడ మనకు ఆ ప్రభుత్వం తరఫున చేసినటువంటిది అభిషేక్ మను సింగ్ ఇక్కడ వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది అంటే ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే అంటే హెచ్సియు భూమిలో ఉన్నటువంటిది కొన్ని చెట్లు మాత్రమే పర్యావరణ అనుమతి తీసుకోవాల్సినది, కానీ అక్కడ చెట్లు మాత్రము దాదాపు అది న్యాయ పరిధిలో ఉండడం వల్లనే అక్కడ ఎటువంటిది కూడా కోర్టు అనుమతులు అంటే ఆ విచారణలకు అంటే ఏదైతే మనకు కోర్టు విచారణ కొరకు 20 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్లో ఉండడం వల్లనే చెట్లు మొలకెత్తాయి అన్నటువంటి విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఏదైతే చెట్లను అక్కడ ఉన్నటువంటి అంటే జంతువులు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా అంటే ఒక
100 ఎకరాల స్థలాన్ని పోగొట్టి ఒక జైలు నిర్మించి అందులో అధికారులని పెడితే అందులో మీరు సంతోషంగా ఉండగలుగుతారా అన్నటువంటిది అక్కడ న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించినటువంటిది పూర్తి వివరాలతో ఏదైతే 100 చెట్లు అక్కడ నరికివేత జరిగిందో, అక్కడ ఏదైతే అంటే చెట్లను నరికివేశారో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏ విధంగా అక్కడ ఆ చెట్లను అభివృద్ధి చేస్తారు పూర్తి సమాచారంతో నెక్స్ట్ విచారణలో నాకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో రావాలి అన్నటువంటిది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే వచ్చే నెల ఏదైతే మనకు 15వ తేదీన మనకు తదుపరి విచారణకు ప్రభుత్వానికి విచారణ అంటే నెక్స్ట్ మనకు మే 15వ తేదీన విచారణ తేదీకి వాయిదా వేయబడ్డది. అయితే దీనికి సంబంధించినది ఏదైతే మనకు కొద్దిసేపటి క్రితమే బిఆర్ గవాయ్ అంటే ఏదైతే మనకు జస్టిస్ సంజయ్ ఖన్నాకు సంబంధించినటువంటిది పదవి విరమణ కూడా మే 13తో ముగియనుంది. 15వ తేదీన గవాయ్ మరి పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఏదైతే మే 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందో అది ఆ రోజు బెంచ్కి సంబంధించినటువంటి విచారణకు వస్తుందా, లేకపోతే మరి ఇది ఒక బెంచ్కి ఏమైనా దీన్ని విచారణకు పోస్ట్ పోన్ చేస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. మూర్తి రైట్, కరెక్ట్ కళ. మీరు చెప్పినట్టుగా ఏంటంటే గవాయ్ ఆల్రెడీ చీఫ్ జస్టిస్గా అవ్వబోతున్నారు కాబట్టి ఆ రోజు వస్తుందా లేదంటే మరో రోజుకు వస్తుందా వేచి చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ మ్యామ్. రైట్.